ఇప్పుడు సర్వే చేయమంటున్నా, డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చినా, ప్రూఫ్ తీసుకొచ్చినా, అంతా చేస్తున్నా. ఇప్పుడు అంతా చూపించి మళ్ళీ వస్తాం మీ ప్రెస్ మీట్. మళ్ళీ ఒక 15 నిమిషాలు వస్తాం. నిన్న ఏం జరిగింది సార్ పోలీస్ స్టేషన్ లో? ఏం జరిగింది వాళ్ళు డాక్యుమెంట్స్ మీ అన్ని చెప్తా. ఇప్పుడు జర్ర చెప్తామా, మళ్ళీ వచ్చినా మంచిగా చెప్తా, బ్రీఫ్ గా చెప్తా. మీకు నోటీసులు ఇచ్చిరా సార్ రెవెన్యూ అధికారులు? నోటీసులు ఇచ్చిర్రు, అన్ని చేసిండ్రు. నోటీసులు ఏం లేవు. ఆ ల్యాండ్ మాది 40 ఏళ్ళ సది కంపౌండ్ వాళ్ళు ఉంది. ధూల్చంద్ అనే మార్వాడి సెట్. మేము 14 ఏళ్ళు మేము కొనుక్కొని, ప్లాన్లు ఉన్నాయి, సేల్డ్ ఉన్నాయి, డాక్యుమెంట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ ఒక ముఠా తయారయ్యి వాళ్ళు 5 కోట్లకు బాంబే గణేశాన్ని తన మాట్లాడుకొని ఒక 10 మంది దీన్ని రిజిస్టర్ చేసుకొని మా ల్యాండ్ గ్రాబర్ అనే సుధామ్ అని రిజిస్టర్ చేసి ఆయన 4 ఎకరాలు 24 గుంటలు గవర్నమెంట్లో పోయింది, మిలిటరీలో పోయింది రోడ్ అవతలకి. దీంట్లో 4000 గజాలు 2015లో ఇప్పుడు ఆ సేల్ డీడ్ కూడా తెచ్చిన. అది చేసి వీళ్ళు 10 మంది చేసుకొని నా దాని మీదకి కబ్జాకు వస్తున్నారు. దాని మీద ఇప్పుడు రాత్రి వచ్చి 100 మంది వచ్చి ఫెన్సింగ్ వేసి గోడ కట్టి రేకులతో షీట్లు కట్టి అన్నీ చేసి దౌర్జన్యంగా నిన్న 100 మంది వచ్చారు. వాళ్ళకు కూడా పొద్దున వాళ్ళకు పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. తర్వాత మధ్యాహ్నం తర్వాత నా పేపర్లు అన్నీ చూపిస్తే అప్పుడు సర్వేకి చెప్పి వాళ్ళు చేశారు. మా ల్యాండ్లో ఒక 2 ఎమ్మెల్యేల ల్యాండ్లో దౌర్జన్యంగా ఒక ల్యాండ్ గ్రాబర్సు 5 కోట్లకు మాట్లాడుకొని నా దాని మీదకి వచ్చిరంటే ఎంత దౌర్జన్యం ఇది. రేపు సీఎం దానికి కూడా పోతున్నా, అపాయింట్మెంట్ అడుగుతున్నా. సీఎం కూడా నా పేపర్స్ అన్ని కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ అమ్మా, వాళ్ళు దాని మీద ప్లాన్ వేస్తేనే ఉన్నారు. నా దాన్ని నేను పేపర్ ఇది శక్తి కాదు కదా ఇది. నిన్న ఎవరు వచ్చారు చెప్పు? 100 మంది ఎవరు వచ్చారు? మా షెడ్లన్నీ ఎవరు గుల్లగొట్టారు? వాళ్ళ నేనా? నన్నే లోపల రానియలే, నన్నే అరెస్ట్ చేసిపోతే లోపల తీసుకుపోయారు. నా భూమిలో నన్నే అరెస్ట్ చేసిరా? ఇది గమ్మత్తున్నది, విచిత్రం ఉంది. నాకు గమ్మత్ అనిపించింది. 2 ఎమ్మెల్యేల జాగల నీకు మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకుపోయారు పోలీస్ స్టేషన్కు. మా జాగలో మమ్మల్ని ఉండొద్దని చెప్పారు. వాళ్ళకేమో మంచి మర్యాదలు ఇస్తారు. ఏ స్టే ఉన్నది, హైకోర్టు స్టే ఉంది వాళ్ళ ల్యాండ్. మరి పోలీస్ స్టేషన్ పోయి రైట్ రాయాలిగా, పోలీసు తీసుకొని రావచ్చు కదా. దొంగతనాన్ని ఎందుకు రావాలి? వాళ్ళ తన డాక్యుమెంట్స్ ఉంటే, పేపర్స్ ఉంటే దొంగతనానికి ఎందుకు రావాలి చెప్పు? దొంగలకి ఎందుకు రావాలి? బాజాబ్తో వచ్చి పోలీస్ బందోబస్తుతో కబ్జా పెట్టుకో, తీసుకో. ఇప్పుడు కూడా సర్వే చేపిస్తారు కదా. పోలీసు ఒక మంచి పని ఏం చేసిందంటే సర్వే చేపిస్తారు. ఇప్పుడు అదే పేపర్ జరిచి వస్తారు, రాత్రి దొరికినవి అలాగ ఇచ్చి మళ్ళీ వస్తారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, 2011లోనే ల్యాండ్ కొన్నామంటూ మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే ఈ సర్వే తర్వాత ఈ భూమి ఎవరిది అనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? భూ వివాదానికి సంబంధించి నిన్న ఉద్రిక్తతల నడుమ ఇప్పుడు పోలీసులు ఇద్దరికి సంబంధించిన డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకొని రెవెన్యూ అధికారులకి లెటర్ రాయడం జరిగింది. అసలు ఈ భూమి ఎవరిది, ఎవరు కొనుగోలు చేశారు, ఈ సర్వే నెంబర్లో భూమి ఎంత ఉందనే దానికి సంబంధించి పోలీసులు లెటర్ రాయడంతో ఈరోజు ఉదయమే రెవెన్యూ అధికారులు, దానికి సంబంధించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేర్లు అందరూ కూడా ల్యాండ్ వద్దకు చేరుకొని ల్యాండ్కి సంబంధించిన మొత్తం సర్వే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ల్యాండ్ వద్దకు పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. ల్యాండ్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఎవరైతే రాజశేఖర్ రెడ్డితో పాటు మల్లారెడ్డిని అనుమతించారు. ఈ ల్యాండ్ అమ్మిన వ్యక్తిని కూడా లోపలికి అనుమతించారు. వారి సమక్షంలోనే ల్యాండ్ సర్వే ప్రస్తుతం కొనసాగుతుంది. రెవెన్యూ అధికారులు హద్దులకు సంబంధించి ఈ మొత్తం ఎకరం 29 గుంటలకు సంబంధించిన ల్యాండ్ని మల్లారెడ్డి కొనుగోలు చేశానని చెప్పేసి 2011లో కొనుగోలు చేశాను, నేనే అప్పటి నుంచి కబ్జాలో ఉన్నా అని చెప్పేసి మల్లారెడ్డి చెప్తున్నాడు. కానీ బాధితులు ఎవరైతే 10 మందికి సంబంధించిన వారు మేము 2016లో ల్యాండ్ కొనుగోలు చేశాము, వారికి సంబంధించి ప్లాట్ల రూపంలో 400 నుంచి 500 గజాల ప్లాట్లు 10 మందిని కొనుగోలు చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే అప్పుడు మా అధికారం ఉంది, మల్లారెడ్డి మంత్రిగా ఉన్నాడు కాబట్టి మమ్మల్ని పొజిషన్ నుంచి బయటికి వెళ్ళగొట్టాడు, కోర్టు స్టే ఆర్డర్తోని మళ్ళీ మేము కబ్జాలోకి వచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇరువురు వాదనలు విన్న పోలీసులు ప్రస్తుతం ల్యాండ్కి సంబంధించిన సర్వే జరుగుతుంది. ఈ సర్వేలో ఎంత ల్యాండ్ ఉంది, ఎంత దానికి సంబంధించిన ఇది ఉందనే దాని మీద పోలీసులకు సంబంధించి సర్వే చేస్తున్నారు. వారు దానికి సంబంధించిన సర్వేలో తేల్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ల్యాండ్లో ఎన్ని గజాల ల్యాండ్ ఉందనే దానిపైన సర్వే చేస్తున్నారు. చుట్టూ ఇండ్లు నిర్మాణం అయ్యాయి కాబట్టి ఆ పక్కన ల్యాండ్ ఏమైనా తగ్గిందా, లేకుంటే ఇతర ల్యాండ్లోకి మల్లారెడ్డి వెళ్ళాడా, మల్లారెడ్డి ల్యాండ్లోకి ఇప్పుడు వీరు ఎవరైతే 10 మంది తమది ల్యాండ్ అని చెప్తున్నారో వాళ్ళు వచ్చిరా అనే దానిపైన తేల్చే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. కానీ మల్లారెడ్డికి సంబంధించి ఆయన నేను 14 సంవత్సరాల క్రితమే ల్యాండ్ కొనుగోలు చేస్తే ఇప్పుడు కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు వచ్చి ల్యాండ్ కొనుగోలు మాది అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు
చేస్తారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. కానీ బాధితులేమో మేము ఆయన అధికారం ఉంది కాబట్టి మమ్మల్ని ఇన్ని రోజుల నుంచి ల్యాండ్లోకి రానివ్వలేదని చెప్పేసి వారు చెప్తున్నారు. కాబట్టి రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఏం తెలుస్తారు, దీనికి సంబంధించి మల్లారెడ్డి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. తాను సేల్ డీడీ చేసుకున్నాను, డబ్బులు ఇచ్చి ల్యాండ్ కొనుగోలు చేశామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ని కూడా రెవెన్యూ అధికారులకి ఇటు పోలీసులకు కూడా తీసుకెళ్లి చూపిస్తానని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడి అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి చెప్తా అంటున్నాను. కానీ మల్లారెడ్డికి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ల్యాండ్ కబ్జాకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ ఈ ల్యాండ్ సంబంధించిన కబ్జాల ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే బాధితులమని చెప్తున్నారో 15 మంది వారు చెప్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఏం తేలుస్తారు, దీంట్లో ల్యాండ్ 2 ఎకరం 29 గుంటల ల్యాండ్కి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్, కరెంటు బిల్లు వీటన్నిటిని కూడా మేమే చెల్లిస్తున్నామని చెప్పేసి కూడా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి దీనిపైన వివాదం నిన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ మొత్తం ఇక్కడ సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులతో పాటు పేట్ బషీర్బాగ్ పోలీసులు కూడా మోహరించారు. 200 మీటర్ల వరకు కూడా బారిగేట్లు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఎవరిని కూడా ల్యాండ్ వద్దకి ప్రస్తుతం అనుమతించలేదు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది, ఇరు వర్గాలు కొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా భారీ పోలీసు బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు ఏం చెప్తారనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది. థ్యాంక్ యూ.